ఈ రోజుల్లో కూడా చాలా కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంది. చక్కగా తల్లిదండ్రులు చేతుల్లో ఎత్తుకొని పెంచుతారు. తల్లి చక్కని గోరుముద్దలు పెట్టి బిడ్డలను పెంచుతుంది, కొడుకైనా కూతురైనా. ఒకానొక సమయం సందర్భం వచ్చేసరికి మా అమ్మ నాన్న ఇంకా రాయడం లేదేంటి ఆస్తి, ఇంకా మా అమ్మ నాన్న మాకు ఇవ్వాల్సినవి ఇవ్వడం లేదేంటి అని తల్లిదండ్రుల మీద కోపంతో వారు తల్లిదండ్రులు ఇచ్చే వరకు కూడా ఆగలేకపోతున్నారండి. చాలామంది పిల్లలు కష్టపడి పెంచిన తల్లిదండ్రులు నీకేమి ఇవ్వాలో నీకు ఇవ్వరా? నీ కొరకు ఎలా ఆలోచించాలో వాళ్ళకి తెలియదా? వాళ్ళంత బాధ్యత లేకుండా ఉంటారా? కోర్స్ కొన్ని కుటుంబాల్లో ఎక్కడో 100కి 1 ఉంటారేమో బాధ్యత లేని తండ్రులు, లేకపోతే బాధ్యత లేని తల్లులేమో. కానీ దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రులు నిన్నెంతో ప్రేమిస్తున్నారు, నిన్నెంతో అల్లారు ముద్దుగా పెంచారు. నువ్వెన్నోసార్లు వారిని ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా నిన్ను ఓర్చుకొని నిన్ను చక్కగా పెంచుకుంటూ వస్తే ఇప్పుడు రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఇంటిలో నుండి బయటకు తరిమేసి ఆ గృహాల్లో ఉండే వాళ్ళ అబ్షాలోము లాంటి కుమారులు ఈ రోజుల్లో కూడా ఖచ్చితంగా ఉన్నారు. అలాంటి కుమారులకు, అలాంటి కుమార్తెలకు దేవుని వాక్యం ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే అబ్షాలోముకి పట్టిన గతే వాళ్ళకు కూడా పడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం నిజమైనది, సత్యమైనది కాబట్టి.